హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు సెక్షన్ లో మనము డాకర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, డాకర్ లో మల్టిపుల్ ఇమేజెస్ ని ఎలా పుల్ చేయాలి, వాటిని ఎలా రన్ చేయాలి, వాటిని వెబ్ త్రూ ఎలా యాక్సెస్ చేయాలి అని తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనము డాకర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. ఆ డాకర్ లో సింగిల్ ఇమేజ్ ని పుల్ చేసి దాన్ని రన్ చేసాం. కానీ ఈ రోజు సెక్షన్ లో మనము మల్టిపుల్ ఇమేజెస్ ని పుల్ చేసి దాన్ని రన్ చేయాలి, అంటే వాటిని రన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ డాకర్ యొక్క ఇన్స్టెన్స్ ని లేదా ఈ ఇబుంటు యొక్క ఇన్స్టెన్స్ ని నేనేం చేస్తున్నానంటే అప్డేట్ చేస్తున్నాను. సో ఈ ఇబుంటు యొక్క ఇన్స్టెన్స్ అప్డేట్ అయిన తర్వాత మనం దీంట్లో డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. సో మనకి ఈ ఇబుంటు యొక్క ఇన్స్టెన్స్ అప్డేట్ అయ్యింది. నేను దీంట్లో డాకర్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు డాకర్ అనేది ఇందులో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయితే మనము ఈ డాకర్ యొక్క స్టార్ట్ చేసి ఎనేబుల్ చేయాలి. అంటే ఈ డాకర్ ని మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఎనేబుల్ చేద్దాం. సో మనకి ఇప్పుడు డాకర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ డాకర్ ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఎనేబుల్ చేసి ఈ డాకర్ యొక్క స్టేటస్ ని చెక్ చేద్దాం. డాకర్ ని స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎనేబుల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డాకర్ యొక్క స్టేటస్ ని చెక్ చేస్తున్నాను. సో మనకి డాకర్ అనేది యాక్టివ్ లో ఉంది, రన్నింగ్ లో ఉంది, ఎనేబుల్ అయి ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే డాకర్ యొక్క నెట్వర్క్ ని క్రియేట్ చేద్దాం. డాకర్ యొక్క నెట్వర్క్ క్రియేట్ అయిన తర్వాత ఆ నెట్వర్క్ ని చెక్ చేద్దాం. సో నెట్వర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము డాకర్ హబ్ యొక్క ఇమేజెస్ ని పుల్ చేద్దాం. సో మనకి ఇక్కడ కమెంట్స్ అనేది డైరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడి నుంచే డైరెక్ట్ గా పుల్అప్ చేస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీ డాకర్ హబ్ యొక్క అకౌంట్ ని చెక్ చేయండి. సో ఇప్పుడు నేను MySQL అనే ఇమేజెస్ ని పుల్ చేస్తున్నాను. సో MySQL అనే ఇమేజెస్ ని పుల్ చేసిన తర్వాత Nginx అనే ఒక ఇమేజ్ ని కూడా మనం పుల్ చేద్దాం. ఎందుకంటే మనము మల్టిపుల్ కంటైనర్స్ ని సెర్చ్ చేయాలని చూస్తున్నాం. సో నేను ఇక్కడ 2 ఇమేజెస్ ని పుల్ చేసి వాటిని రన్ చేస్తాను. సో మనకి ఇప్పుడు కంప్లీట్ గా 2 ఇమేజెస్ అనేవి పుల్అప్ అయ్యాయి. ఇప్పుడు నేను MySQL అనే ఇమేజ్ ని రన్ చేస్తున్నాను.
సో మై ఐస్క్యూల్ ని రన్ చేసింది. దీన్ని రన్ చేసిన తర్వాత మనం ఎంజినిక్స్ ని రన్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఎంజినిక్స్ ని రన్ చేద్దాం. సో ఎంజినిక్స్ ఇమేజ్ కూడా నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము డాకర్ ps అనుకుంటే సో మనకి కంటైనర్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. కంటైనర్స్ రన్ అయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే కంటైనర్స్ తర్వాత ఈ ఇన్స్టెన్స్ లోకి వచ్చి ఇక్కడ మనం రన్నింగ్ లో ఉన్న డోకర్ ఇబుంటూలో సెక్యూరిటీ గ్రూప్స్ కి వచ్చేసి చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇన్బౌండ్ రూల్స్ లో పోర్ట్ 80 అండ్ 81 ఇవ్వలేదు. సో నేనేం చేస్తున్నానంటే సెక్యూరిటీ రూల్స్ లోకి వెళ్ళి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ మీద క్లిక్ చేసి యాడ్ రూల్స్ అని టైప్ చేసి క్లిక్ చేసి ఇక్కడ పోర్ట్ 80 దీనికి పర్మిషన్స్ ఇస్తున్నా. అలాగే పోర్ట్ 81 అని ఇచ్చి ఎలో ఆల్ ట్రాఫిక్ కొట్టి సేవ్ రూల్స్ అని కొడుతున్నా. సేవ్ రూల్స్ అని టైప్ చేసిన తర్వాత నేను ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ లో పబ్లిక్ డిఎన్ఎస్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో మనకి MySQL సర్వర్ రన్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే సేమ్ పబ్లిక్ డిఎన్ఎస్ ని పేస్ట్ చేసి పోర్ట్ 81 అని ఇస్తున్నా. సో మనకి ఎంజినిక్స్ కూడా రన్ అవుతూ ఉంది. సో this is the today's class, guys. Keep watching. Until then, bye bye. See you.